చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. నేను కేసీఆర్ బిడ్డను కాబట్టి తప్పు చేయను, వడ్డీతో సహా చెల్లిస్తాం, భారీ మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పేసి. ఎవరు ఎవరికి వడ్డీతో చెల్లిస్తారు, ఎవరు భారీ మూల్యం చెల్లించుకుంటారు, తన అరెస్టు అక్రమం అని అంటూ ఉన్నారు కాబట్టి ఎవరు చేశారు అనే దాని మీద చాలా పెద్ద డౌట్ ఉంది సార్ తెలంగాణ సమాజానికి. ఎందుకు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ అంటూ ఉంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఎందుకు కవిత అరెస్టు అక్రమం అయితే దాని వెనక ఉన్నది ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. మీరు బెయిల్ గురించి కదా ఇప్పుడు చర్చించాలి. అరెస్ట్ అయిపోయి ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. అదే సార్, ఇప్పుడు బెయిల్ వెనక ఉన్నది ఎవరు అన్నది ఇప్పుడు చర్చ. బెయిల్ వరకు బెయిల్ వెనక అరెస్ట్ వెనక ఎవరు ఉన్నారు, బెయిల్ వెనక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ చేస్తున్నారు. బెయిల్ రావడం సహజము, సమర్థనీయం కూడా. ఇప్పుడు ఎందుకంటే సిసోదియాకు వీళ్ళందరికీ బెయిల్ వచ్చిన తర్వాత కవితకు రాకపోవడం 5 నెలలు అక్కడ ఉండి. ఒక విషయం రవి,